మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజంపేట బాలా సుబ్బారావు అనే ఒక చేనేత కార్మికుడు, అలాగే వాళ్ళ కుటుంబం భార్య కూతురు కూడా సూసైడ్ చేసుకోవడం నిజంగా చాలా మనసు కలిచివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఈ సంఘటనని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చేనేత కుటుంబం ఆర్థిక బాధలతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలతో ప్రాణం పోవడం అనేది, ప్రాణం పరవత్మరణం అనేది చాలా దురదృష్టకరం. చాలా బాధ అనిపిస్తా ఉంది. అతను రైలు కింద పెట్టి చనిపోవడం, భార్య కూతురేమో ఇంట్లోనే చనిపోవడం, మరి ఇంకో కూతురేమో హైదరాబాద్ లో నుంచి 50 లక్షలు. కేవలం ఇది ప్రభుత్వం ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకి ఇది ఒక నిదర్శనం. ఇవాళ పేద చేనేత కార్మికులు వాళ్ళ తండ్రి గారి ఆస్తి ఉంది కదా అని చెప్పి అనుకుంటే ఆ ఆస్తిని ఎంఆర్ఓ ఆఫీస్ లో తారుమారు చేశారంటే, రికార్డ్స్ తారుమారు చేశారంటే ఏం చెప్పాలి? నిజంగా కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కరన్నా వచ్చి దాని మీద ఏం జరిగిందనేది ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదంటే చాలా దురదృష్టం. సంబంధిత పోలీస్ అధికారులు కానీ, సంబంధిత హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరు కూడా ఒక్కడు కూడా స్పందించకపోవడం అనేది ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఒక భాగం అనే దానికి ఇది ఒక నిదర్శనం. క్లియర్ గా రికార్డ్స్ చూపిస్తా ఉన్నాయి. బాలా చలపతిరావు పాస్బుక్ ఉంది, అడంగల్లో ఆయన పేరే ఉంది, కానీ అనుభవదారు కింద ఆయన పేరే ఉంది. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో శ్రావణి అని, కట్ట శ్రావణి పేరు తీసుకొచ్చారు. ఆల్రెడీ దీనికి ప్రధాన మంత్రి కిసాన్ ఆవాస్ యోజన కింద రైతు బంధు పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకం ఉందో ఆ డబ్బులు అతని అకౌంట్ లో పడి దానికి సంబంధించి 2020-21 సంవత్సరానికి సంబంధించి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడి ఉంటే మరి చివరికి భూములు ఈ రకంగా వెళ్ళిపోతా ఉంది అంటే రెవెన్యూ అధికారులు ఇవాళ ఈ రకమైనటువంటి మోసానికి దగాకి దిగుతా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం. ఇవాళ చూసాం, ఇవాళ ఏదైతే భూ హక్కు చట్టం అని చెప్పి కొత్త ఏదైతే జీవో తీసుకోవాలనుకున్నాడో రేపుకి ఏ భూములు కూడా ఉండవు, ఇక మన ఆస్తులు కూడా మన చేతుల్లో ఉండవు. దానికి ఇదే ఒక నిదర్శనం. ఆల్రెడీ ఫోన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆ కుటుంబానికి, అమ్మాయికి ఒక ధైర్యాన్ని, భరోసా ఇచ్చారు. ఆ అమ్మాయి ఎంత చదువుకుంటే అంత చదువుకునే వరకు, అమ్మాయి జీవితంలో సెటిల్ అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటదని చెప్పి ఆ కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడే లోకేష్ గారు మాట్లాడారు. మరి ఆ బిడ్డకి ఏది కావాలో మీరు మాట్లాడండి. ఆయన ఫోన్ లో కూడా అమ్మాయికి ధైర్యం ఇచ్చి మొత్తం నేను చూసుకుంటాను, స్వయంగా నీ చదువు గురించి కానీ, నీ ఉద్యోగం గురించి కానీ, తిరిగి మళ్ళీ ఏదైతే 3 ఎకరాల 10 సెంట్లు ఇవాళ వీళ్ళు కబ్జాలో చేశారో మీ భూమిని తిరిగి మళ్ళీ మీకు రికార్డ్స్ తో సహా అప్పచెప్తారని చెప్పి కూడా లోకేష్ గారు వారికి హామీ ఇవ్వడం జరిగింది. అదే కాదు, వాళ్ళకి ఏ ఆర్థిక సహాయం కావాలో మీరు అడగండి అని చెప్తే అమ్మాయి నాకు భరోసా కావాలని చెప్పంటే పెద్దలందరూ కూడా మేము నిర్ణయించి అమ్మాయికి ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయల కుటుంబానికి ఇవ్వడానికి కూడా ఈ రోజు నిర్ణయించుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాను. ఇదే కాదు, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం. రికార్డులు ట్యాంపరింగ్ జరిగినాయి, అది వాస్తవము. దానివల్ల పేద కుటుంబం ఆత్మహత్యలు చేసుకొని ఇవాళ లక్ష్మీ ప్రసన్న ఒంటరిగా నిలబడింది. ఈ సమయంలో ఏ మాత్రం బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కానీ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి అండదండగా ఉండడానికి ఏ ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వం తరఫున ఇంటి దరిదాపులకు రాలేదు. గొప్పగా చెప్తున్నాం, మేము సచివాలయ వ్యవస్థ ఇచ్చినాము, లోకల్ గవర్నెన్స్ పెంచినాము, మాకు వాలంటీర్లు ఉన్నారు, మాది పేదల ప్రభుత్వము అంటూ కథలు చెప్పడం కాదు. ఇవాళ ఈ సంఘటన ద్వారా సాక్షిభూతంగా నిలబడింది ఈ ప్రభుత్వం కేవలం మాటలకు తప్ప చేతలు కాదు అనేటువంటి. సరే, ఈ కుటుంబానికి అండగా ఉండవలసినటువంటి అధికారులు కూడా ఈ ఇన్సిడెంట్ జరగడానికి వాళ్ళ వ్యక్తిగత కారణాలని చెప్పి మరింత క్షోభకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరందరూ గమనించాలి. వాళ్ళకు అండగా ఉండవలసినటువంటి ప్రభుత్వం మరింత వాళ్ళని క్షోభకు గురి చేసి ఆ విధంగా హింసిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పేద ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదు. 45 రోజులు ఎప్పుడెప్పుడు గడుస్తాయా, ఈ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదులుకోవాలా అనేటువంటి దాంతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ట్యాంపరింగ్ జరిగిన రికార్డు. ఎంత పెద్ద అధికారి అయినా సరే
క్యాంపర్ చేసినటువంటి అధికారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి, పర్మనెంట్ గా తొలగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఇంకా 10-15 మంది ఇప్పుడే రికార్డు అంతా చూపించారు. వాళ్ళ రికార్డు కూడా తారుమారు చేసేస్తున్నారు. దాదాపు 900 ఎకరాలకు రికార్డులన్నీ ట్యాంపరింగ్ చేసి పెట్టున్నారని ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. దీని మీద త్వరగా ఎంక్వైరీ చేయించాలి. ఇప్పుడు చేయలేకపోయిన ఈ ప్రభుత్వం కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఒక బలహీన వర్గం కుటుంబం సూసైడ్ చేసుకుంటే దానికి మాజీ మంత్రి వాళ్ళు చెప్పినట్టు ఇది ప్రభుత్వ హత్య. మా చేనేత కుటుంబం రాష్ట్రంలో ఎంతో మంది చేనేత కుటుంబీకులు కులవృత్తిపై ఆధారపడి ఉన్నారు. అటువంటి కుటుంబంలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎంతో మంది బలైపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు చూస్తుంటే ఆ కుటుంబం యొక్క బాధ, ఆ లక్ష్మీ ప్రసన్న ఆవేదన, ఆమె తపన చూస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.